యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘమునకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ చరణం మనమందరం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీ 3:12. ఇదివరకే నేను గెలుచుతున్ననైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్ననైనను నేను అనుకొనడం లేదు కానీ, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. చాలు. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగములను మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. 1:15 టీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 1:15 నుంచి 2 గంటల వరకు టీ బ్రేక్ ఉంటుంది. 2 గంటల నుంచి మళ్ళీ సెకండ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆరాధన కొరకైన వర్తమానం, ఆ తర్వాత ఆరాధన చేయటం. అదైన తర్వాత ప్రభు బల కొరకైన వర్తమానం ఉంటుంది. ఆ వర్తమానం అయిపోయిన తర్వాత మరి ప్రభు బలలో పాలు పొందుతాం. అది అయిపోయిన తర్వాత దేవుడు మనకిచ్చినట్టు యొక్క మరొక నూతన సంవత్సరములో ప్రవేశించిన కారణాన్ని బట్టి నూతన సంవత్సర వాగ్దానం కొరకై మనం ముందుకు వెళుతాం. సో దాదాపుగా 5-5:30 అవుతుంది ఈజీగా. సో జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మెలకువ కలిగి ఉండటానికి మీకు చెప్పాను కదా ఇంతకుముందు, ఒక సహోదరుడి యొక్క జీవితాన్ని మీకు ముందుకు తీసుకొచ్చాను. అతడు తన బ్యాగులో పచ్చిమిరకాయ పెట్టుకొని వచ్చాడట. నవ్వుకోవద్దు, సిగ్గుపడండి. నా ప్రజా నవ్వుతున్నారు. చంపలు కొట్టుకుంటూ వచ్చాడట మొదట్లో. ఆ తర్వాత చంపలు కొట్టుకుంటున్నా కూడా నిద్ర ఆగకపోతే ఆ బ్యాగులో నుంచి పచ్చిమిరకాయ తీసుకొని పచ్చిమిరకాయ 2 కళ్ళలో పెట్టాడట. ఇక సచ్చినారు, నిద్ర రమ్మంటే రాదు. ఇక అప్పటికి 3 రాత్రింబవళ్ళు పనిచేసి వచ్చాడట, ఉద్యోగస్తుడు అతడు. సో దేవుని సన్నిధిలో నిద్రపోవటానికి చాలామందికి ఆరాధన అంటే, ప్రార్థన అంటే నిద్రపోయే సమయం అనుకుంటారు చాలామంది. సో అందుకని ప్రేమతో ముందలే చెప్తున్నాను ఈ విషయం నేను. సో దేవుని కొరకై నువ్వు ఎలాగ త్యాగం చేసుకుంటావో, ఎలాగ కొట్టుకుంటావో, ఎలాగ ఉప్పు పెట్టుకుంటావో, కారం పెట్టుకుంటావో, ఏ విధంగా ముఖం కడుక్కుంటావో నాకు తెలియదు. సాధ్యమైనంత వరకు మెలకువ కలిగి ఉండటానికి కొరకై ప్రయత్నం చేద్దాం. రష్యా వాళ్ళట మెలకువతోటి నిద్రపోకుండా ఎన్ని రోజులు ఉంటాడని ప్రయోగం చేశారు. ఇది జరిగిన విషయం. ఇది నిద్రపోకుండా ఒక వ్యక్తిని ఎంతకాలం ఉండవచ్చు? 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. అలాగా 10 రోజులకి వారు బక్క చిక్కిపోయారు. వారం రోజుల తర్వాత ఒకరినొకరు కొట్టుకోవటం ప్రారంభించారు, పీక్కోవటం ప్రారంభించారు. తిరిగి 10 రోజుల తర్వాత ఒకరినొకరు చంపుకోవటం ప్రారంభించారు. చివరికి అందరు శవాలైపోయి ఉన్నారు 12 రోజుల లోపల. ప్రయోగం చేశారు. ఇది నిద్రపోకుండా ఉండలేం. అయితే ఒక్క రాత్రి దేవుని సన్నిధిలో మనం మెలకువతో ఉండటానికి కొరకే ప్రయత్నం చేద్దాం. సో దేవుని సన్నిధిలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. నేను దేని నిమిత్తమై
పట్టబడ్డానో దానిని పట్టుకోవటానికి నేను పరుగులెడుతూ ఉన్నానని మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో దేవుడి మందిరములో మరి ముఖ్యంగా రక్షించబడి బాప్తిస్మములో సాక్ష్యమిచ్చి ప్రభువులలో పాలు పొందుతున్న వారి కొరకై ఈ యొక్క మొట్టమొదటి వర్తమానం. ఇంకా పాపములోనే ఉంటూ రక్షణ మారు మనసు పొందిన వారి కొరకు కూడా ఈ యొక్క వర్తమానం. సో ఈ రెండు కేటగిరీలకు ఈ యొక్క వర్తమానం ఉన్నది. మొదటి వర్తమానం ఒప్పుకోలు ప్రార్థన అంటారు దీన్ని. సో దాదాపుగా ఇప్పుడు 10 అయింది, 11 గంటలు లేదా 11 ఆ టైంలో ముగిస్తాను నేను. కనుక దాదాపు 2-2.5 గంట మన ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేస్తాం. సో జ్ఞాపకం చేసుకుందాం. అయితే రక్షించబడిన మనం దేని కొరకైతే క్రీస్తు యేసు ప్రభు చేత రక్షించబడ్డామో, విశ్వాసులమని పిలువబడుతున్నామో, దానిని చేయకపోవటమే అవిధేయత. దానిని ప్రకారముగా మన జీవితాన్ని కట్టుకోకపోవటమే అతిక్రమించటము అనేది. ఇందాక ఒకరు చిన్న అనుకుంటా ప్రార్థన చేస్తూ వచ్చాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13 తీయద్దులేండి. తన పాపములకు పరిహారము నొందినవాడు తన అధికారిని క్షమించండి కనుక అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనే మాట నిజమే. అతిక్రమిస్తున్నాం. దేవుడు తన పని కొరకు తన పొలములో పని చేయటానికి మనలను స్వరక్తమిచ్చి మనకు బహుమానమిస్తూ, మనకు స్వాస్యాన్నిస్తూ, పరలోకాన్నిస్తూ, మహిమగల రాజ్యాన్నిస్తూ, చనిపోతే పరలోక రాజ్యాన్నిస్తూ, నరకం నుంచి తప్పిస్తూ ఉన్న ఆ దేవుని యొక్క చేత కొనబడిన వారమైన మనం ఆయన పని చేయలేక, ఆయన మాట వినకుండా మన జీవితంలో అతిక్రమిస్తున్నాం, దోషులమైపోతున్నాం, అపవిత్రులమైపోతున్నాం. మొదటిగా నా దినభాగంలో నుంచి నేను యెషయా గ్రంథం పూజ చేస్తాను. ఈరోజు ఉదయం పూట కొన్ని మాటలు అక్కడ జ్ఞాపకం చేస్తాను. రండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. 64 5వ వచనం నుంచి. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములో పడియున్నాము, రక్షణ మాకు కలుగునా? ప్రశ్న వేస్తున్నాడు. దేవుని యందు విశ్వాసముంచిన దేవుని బిడ్డలు వారి జీవితాల గురించి వారికి వారే మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. సో దేవుని సన్నిధిలో నీవు దర్శించుచూ ఉన్నావు, నీవు దర్శిస్తూ ఉన్నావు. 2వ లైన్లో చివరి భాగంలో, చిత్తగించుము, నీవు కోపపడ్డావు, మేము పాపులమైతిమి. మేము పాపులమైనాం కాబట్టి నువ్వేం చేసావు? మా మీద కోపపడ్డావు. ఎప్పటి నుంచి? బహుకాలము నుంచి పాపములోనే పడి ఉన్నాం. ఆ పదాలు గమనించాలి. ఒకరోజైతే అనుకోవచ్చు, ఒక వారమైతే అనుకోవచ్చు, 2 వారాలైతే అనుకోవచ్చు, 1 నెల అయితే అనుకోవచ్చు. బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాం, రక్షణ మాకు కలుగునా?
సందేహం వ్యక్తపరుస్తున్నాడు. అవును, భక్తుడు తన జీవితంలో బహుకాలము నుంచి తాను చేస్తున్నట్టు యొక్క దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. 5వ వచనం 2వ లైన్లో చివరి భాగంలో, నీవు మమ్మల్ని దర్శిస్తూ ఉన్నావు. దర్శించకపోతే అది వేరే విషయం. నువ్వు దర్శిస్తూనే ఉన్నావు, మాతో మాట్లాడుతూనే ఉన్నావు, మమ్మల్ని సంధిస్తూనే ఉన్నావు. ఏదో ఒక రకముగా కళ ద్వారానో లేకపోతే దర్శనము ద్వారానో, దేవుడి మందిరములో కానీ, ఇంట్లో జరుగుతున్న సమస్యల ద్వారా కానీ, ఇంకా ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ ఏదో ఒక విధముగా నీవు మమ్మలను దర్శించుచునే ఉన్నావు. కానీ మేము బహుకాలము నుంచి పాపము చేసుకుంటూనే పోతున్నాం. అంటే వారి స్థితి ఎలాగుందంటే ఇక్కడ అర్థమవుతుంది మనకి. బహుకాలము నుంచి ఆయన దర్శిస్తూ ఉన్నా, నువ్వు దర్శించుకునేదేదో దర్శించుకో, మేము మాత్రం మార్పు చెందము అన్న సంధాన వారి జీవితాలు అక్కడ ఉంటున్నాయి. నువ్వు దర్శించుకునేదో దర్శించుకో, కనుక మేము మాత్రం మార్పు చెందాం అని ఆ విధముగా మొండికేసి తిరిగి జీవిస్తున్న వారి జీవితాలలో ఇప్పుడు వారికి భయంకరమైన దేవుడు కోపపడి బహుగా కోపించి వారి జీవితములలో కొన్ని పరిస్థితులలో తీసుకొని వెళ్తూ ఉంటే మాట్లాడుతున్నాడు. 5వ వచనం చివరి భాగంలో, రక్షణ మాకు కలుగుద్దంటావా అంటే వాళ్ళకే డౌట్ వేస్తుంది. బహుకాలం నుంచి ఆయన దర్శిస్తున్నా, బహుకాలం నుంచి మేమేం చేస్తున్నాము, కరిక పాపం చేసుకుంటూనే పోతున్నాం. అలాంటి మాకు రక్షణ కలుగుద్దంటావా? అలాంటి మాకు విడుదల కలుగుతుందంటావా? అలాంటి మాకు దీని నుంచి విముక్తి కలుగుతుందంటావా అని వారికే సందేహం వచ్చి ప్రశ్న వేసుకుంటున్నారు. కొన్నిసార్లు మనం చేస్తున్న పాపం మన పిల్లల మీద పడుతున్నప్పుడు, మనం చేసినట్టు యొక్క దొంగతనమో, వ్యభిచారమో, నరహత్యో, కనుక అవన్నీ కూడా మన పిల్లల మీద పడుతున్నప్పుడు మనము గుమ్మడికాయ దొంగలాగా మనం ఏం చేస్తాము, మౌనమైపోతుంటాం. చూస్తూ ఇక నోరు మూసుకొని అలాగ ఉండటమే, ఇక చేసేదేమీ లేదు. నేను ఆ రోజు ఫలానా వ్యక్తి ఏడుస్తున్నా కూడా, నేను కొట్టారు కదా, ఫలానా వ్యక్తి ఆ రోజు ఆ విధంగా బాధపడుతున్నా కూడా నేను బాగా వేధించాను కదా, ఫలానా సమయంలో నా భర్తను మోసం చేశాను కదా, ఫలానా సమయంలో నా భార్యను మోసం చేశాను కదా, ఫలానా సమయంలో నా బిడ్డలను మోసం చేశాను కదా, దానికి పర్యవసానమే ఈ దుస్థితి అని కళ్ళెదుట కనబడుతున్నప్పుడు ఏమి చేయాలో అర్థం కాక, దావీదు తాను పాపం చేస్తే ఒక్కని చంపాడు, ఉరియాను ఒక్కని చంపితే 4 కొడుకులు లేపేసి వాళ్ళు పెడిచాడు దేవుడు. 4 కొడుకులను చంపేస్తూ ఉంటే తను ఏమీ చేయలేక ఏం చేస్తున్నాడు, నిస్సహాయకుడిగా అలాగనే చూస్తుండిపోయాడు. తాను చేసిన అతిక్రమం తన పిల్లల మీద పడుతూ ఉంటే ఏం మాట్లాడలేకపోయాడు. ఏం మాట్లాడతాడు? దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేయలేని పరిస్థితి. ఇక్కడ అదే కనబడుతుంది. బహుకాలం నుంచి నువ్వు దర్శిస్తున్నావు, బహుకాలం నుంచి మేము తిరుగుబాటు చేస్తూనే వస్తున్నాం. మరి మాకు రక్షణ కలుగుద్దంటావా? సందేహమే. రక్షణ మాకు కలుగుతుందంటావా? ఎన్ని సంవత్సరాల నుంచి మన జీవితంలో ఇలాగా ప్రతి సంవత్సరం వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మళ్ళీ పోతున్నాం, మళ్ళీ సంవత్సరం వస్తున్నాం, మళ్ళీ వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మళ్ళీ పోతున్నాం. బహుకాలము నుంచి ఈ తంతు మనలో ఏం కాలేదు, మార్పు చెందలా. ఈ తంతు ఇలాగనే కొనసాగుతూ ఉన్నది. ఇంకేమన్నాడు కిందకు వచ్చాం చూద్దాం. 6వ వచనం, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. ఒక్కరే కాదట, మేమందరం దొంగలమే.
అందరం దొంగలమే, నిలబడిన నేరు కాని కూర్చుని నీవు కాని మేమందరమును అపవిత్రుల వంటి వారమైతిమి. మా నీతి క్రియ మురికి గొడ్డల వంటి వాయును, మేమందరము ఆకువలే వాడిపోతుమి. గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును గాలివానకు కొట్టుకొని పోయిన కనుక పడవలు, ఇళ్ళు, కారులు మీరు చూస్తూ ఉంటారు ఈ టీవీలలో, కనుక కొట్టుకొని పోతూ ఉంటాయి. అయ్యో అంట, అయ్యో లేదు, అబ్బబ్బలేదు, పోవడమే కదంతే. అలాగనే మా దోషములు మమ్మల్ని ఏం చేయాట, కొట్టుకొని పోయాను. మాకు రక్షణ కలుగునా, మాకు రక్షణ కలుగునా అని, మాకు విడుదల కలుగునా అని రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. ఆ విధముగా ఆనాటి దేవుని యొక్క బిడ్డలు తమ బాధను, తమ దుఃఖమును, తమ తప్పిదములను, తమ అవిధేయతను, తమ మూర్ఖత్వాన్ని, తమ యొక్క తిరుగుబాటుతనమును దేవుని సన్నిధిలో జ్ఞాపకము చేసుకుంటున్నారు. ఇంకా ఏమన్నాడు రండి, అదే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 65 చదువుదాం, 2వ వచనం నుంచి. అదనం చదువుదాం, బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 65 2వ వచనం చదువుదాం. తమ ఆలోచన అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనులని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచ్చు ఉన్నాను. తర్వాత 5వ వచనం వద్దాం, ఆ మధ్యలో వచనం చదువుకోండి. తర్వాత 5వ వచనం వద్దాం. వారు మా దాపునకు రావద్దు. దేవునితో మాట్లాడుతున్నారండి వాళ్ళు. మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండుము, నీకంటే మేమే పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికా రంధ్రములకు పొగవలను దినమంతయు మండుచుండు అగ్నివలన ఉన్నారు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది, ప్రతీకారము చేయక నేను మౌనముగా ఉండను. నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము. తర్వాత 7వ వచనం కూడా, నిశ్చయముగా మీ దోషములను బట్టి, మీ పితల దోషములను బట్టి, అనగా పర్వతముల మీద ఈ జనుల ధూపము వేసిన దానిని బట్టి, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచి పోస్తాడట. నీవు ఏ కొలతతో కొలిచావో పాపాన్ని, అపవిత్రతను, కాని కార్యములను, ఇష్టవచ్చునటి కార్యములను, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గములలో ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నారు. మంచి మార్గం కాదు, ఎవడి ఇష్టం వాడిది. దేవుని సన్నిధిలో, దేవుని సంఘమా, మన జీవితములో మన ఇష్టానుసారముగా జీవించిన జీవితమునకు ఒకరోజు ఫుల్ స్టాప్ వస్తుందండి. అప్పుడు మనము చేసినట్టే మనకు ఒడిలో, అక్కడ రాయబడిన మాట అదే, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచి, చూడు ఎంత చక్కని పదాలు వాడాడు, కొలిచి పోస్తాడట నీ ఒడిలో. ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకనే మాట్లాడుతున్నాడు, అయ్యా మాకు రక్షణ కలుగునంటావా? ఈ రాత్రికాల సమయంలో ఇష్టానుసారముగా వెళ్ళిపోతున్న సహోదరి సహోదరుడా, రక్షణ కలుగునా? దేవుని యొద్ద నుండి నీకు విడుదల దొరుకుతుందా? క్షమాపణ దొరుకుతుందా? ఏమో నాకే తెలియదు.
దేవుడు మన జీవితాలు దేవుడు పరిశీలన చేస్తున్నాడు. ఎంత కాలము నుంచిరా నిన్ను, ఎంత కాలము నుంచి అమ్మ నిన్ను, నాకు విసుగొస్తుంది కానీ నీకు మాత్రము వ్యతిరేకమైన కార్యాలు చేయట్లు విసుగు రావట్లేదు. చంపదెబ్బ గోడ దెబ్బ కొడుతున్నా కూడా నీకు జ్ఞానము రావట్లేదు. నీకు ఇంక ఎలాగా నేను నిన్ను దర్శించాలి చెప్పండి? ఇంక ఏం చెయ్యాలి? ఏం చేస్తే మీరు నా వైపు తిరుగుతారు అని దేవుడే వేదనతో, బాధతో, దుఃఖముతో మాట్లాడుతున్నాడు ఆ మాటలు. ఇంకేమన్నాడు చదువుదాం. 66వ అధ్యాయం, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 3వ వచనములో కేరిగా ఆ చివరి మాట చదువుదాం. చివరి 3 లైన్లు. యెషయా గ్రంథము 66:3లో చివరి 3 లైన్లు. వారు తమకిష్టమైనట్టుగా త్రోవలను ఏర్పరచుకొనిరి, వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా. ఎంత దుఃఖకరం అండి, ఎంత దుఃఖకరం. వారి అసహ్యమైన పనులు తమకు ఎలాగుండేట? ఇష్టముగా ఉండేయట. తమకిష్టమైనట్టుగా త్రోవలను వారు ఏం చేసుకుంటున్నారు? ఏర్పాటు చేసుకుంటున్నారు. అవును, ఈరోజు రాత్రి 12 గంటల టైంలో చూడండి ఎలాగుంటుందో. కరిగా ఎవడికి ఇష్టం వచ్చాడుగా వాడు తాగేవాడు, పేకాట ఆడేవాడు, వ్యభిచారం చేసేవాడు, బాంబులు కాల్చేవాడు, బొళ్ళు మీద తిరిగేవాడు, చూడండి ఒక్కసేపుడైతే ఎట్లుంటుందో. ఇక రాయబడిన వారి పదమదే, వారు తమకిష్టమైనట్టుగా త్రోవలను ఏం చేస్తున్నారు? దేవుడి ఇష్టం పక్కన పెట్టేశాడు. నా ఇష్టం, నా డబ్బులు, నా బండి, నా బట్టలు, నా ఇల్లు, నా ఇష్టం. అవును, నీ ఇష్టమేమంతా. నీ ఇష్టము కానిదేముంది? అసలు నీకు ఇష్టము కానిదేముంది? అదివే చెప్తున్నాడు దేవుడు. వారు తమకిష్టమైన త్రోవలను ఏర్పరచుకున్నారు, వారి అసహ్యమైన పనులు. ఇప్పుడు కొంత సమయం అయితే అసహ్యమైన ఎన్ని దరిద్ర పనులు చేస్తారో ఈ 30 తారీఖు రాత్రి చెప్పేది కాదు. ఎన్ని అసహ్యమైన కార్యాలు చేయాలి, అన్ని రకాలుగా వారు చేస్తారు. అది వారికి ఏంటిదట? ఇష్టమైన పనట. అది ప్రేమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. అంటే దేవునికి అసహ్యమైనది మనుషుడికి ఇష్టమైనది. అందుకోనే దేవుడు కూడా చూచి చూడనట్టుగా వెళ్ళిపోతున్నాడు. అయితే జాగ్రత్త సుమా, మన చదువుకున్నట్టు యొక్క 7వ వచనం కరెక్ట్గా తప్పనిసరిగా 65వ అధ్యాయము కరెక్ట్గా 7వ వచనం, కొలిచి మీ ఒడిలో ఏం చేస్తాడైనా పోస్తాడు. అది తథ్యం. ఆ మాట గుర్తుకొస్తుంది. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం చివరి 2 వచనాలు. యవనుడా, నీ యవనమునందు సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. ఇక గమనించాలి, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టమ చొప్పున ప్రవర్తించుము. అక్కడ గమనించాలి. అయితే అది గుర్తుపెట్టుకోండి. నీకు ఇష్టం అయితే వీటన్నిటిని బట్టి అసహ్యమైన కార్యాలు నీకు ఇష్టంగా చేసావు, నీకు ఇష్టమైనట్టుగా ఆలోచించావు, నీకు ఇష్టమైన త్రోవలు కల్పించుకున్నావు, నీకు ఇష్టమైనది తాగావు, నీకు ఇష్టమైనది చూసావు, నీకు ఇష్టమైన అక్కడ పడుకున్నావు, నీ ఇష్టమైన దగ్గర పాపం చేస్తూ వచ్చావు, నీకు ఇష్టం వచ్చింది తాగావు, తదనాలాడావు. వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి కొలిచి తీసుకొస్తాడు. జ్ఞాపకము చేసుకో అన్నాడు అక్కడ. జ్ఞాపకము చేసుకో. దానియేలు గ్రంథం 5వ అధ్యాయములో ఆ గోడ మీద వ్రాయబడిన దానిని గురించి అర్థం కాక బెల్షజర్ రాజు
గడగడ ఉనికిపోతున్నాడు. ఒడిగిపోతుంటే ఉపపత్తులతోటి, తన అదుపతులతోటి, తన భార్యలతోటి బాగా సరదాగా ఏం చేస్తున్నాడు? బాగా తాగి తందనాలు ఆడుతున్నాడు, బాగా ఎగురుతున్నాడు. ఇప్పుడు అకస్మాత్తుగా ఒక హస్తం వచ్చి గోడ మీద రాసింది. రాస్తుంటే మనాడికి ఇప్పుడు తైతిక్కలాడుతున్నాడు. ఇందాకడదేమన్నా వాడు తైతిక్కలాడాడు, ఇప్పుడు దేవుడి తనని ఏం చేసి తైతిక్కలా ఆడి తోలుబొమ్మలాట ఆడిస్తున్నాడు. ఇప్పుడు ఇందాకడదాకా దేవుని కార్యాలను తోలుబొమ్మలాట్లాగా అంటూ వచ్చాడు. ఇప్పుడు దేవుడు వీడిని తోలుబొమ్మలాట ఆడిస్తున్నాడు. కూర్చోలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు, నిద్ర పట్టలేకపోతుంది, తాగలేకపోతున్నాడు, మింగలేకపోతున్నాడు. ఏదో తేడాగా ఉంది, ఏదో తేడా ఉంది. ఇదేంటిది కనుక పోకుండా ఉన్నాయి. గోడ మీద అట్లనే ఉండే లెటర్స్ పోటల్లా అర్థం కాల. బెంబెలెత్తిపోతున్నాడు. చెప్పేవాడు ఎవడలేడు. దానియేలు పిలిపించారు. దానియేలు వచ్చాడు. దానియేలు వచ్చి చెప్తూ మాటలలో ఒక మాట గుర్తుకొస్తుంది. అక్కడ ఆ మాట చదువుదాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. ఇరవై వచనం నుంచి గమనించాలి. కనుక అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి పోగొట్టెను. 22వ వచనం చూడండి. బెల్షెజర్, అతని కుమారుడు వగు నీవు ఈ సంగతంతయు ఎరిగియుండియు నీ మనస్సును నీవు కొంతమందితో చెప్తున్నాను, రే మీ నాన్న తాగి తాగి చచ్చాడురా, ఒరి ఎదవా నువ్వు కూడా అట్టనే తయారవుతున్నావన్నా పట్టించుకొని నాదుడున్నాడా? పోతే పోయాడు, నేను కూడా పోతా. ఒరే మీ నాన్న చచ్చాడురా, కనుక తాగి తాగి చచ్చాడు, బుద్ధి తెచ్చుకోరా. ఇక రాయబడిన పదం అదే. కనుక ఈ సంగతి అంతయు జరిగింది. ఏ సంగతి? వాడి యొక్క నాన్నగారికి చచ్చాడు, గడ్డి మేశాడు 7 సంవత్సరాలు. నెబుకద్నెజరు గడ్డి మేశాడు పశువులాగా. ఒరేయ్ మీ తాత గడ్డి మేశాడు రా, తెలుసు కదా నీకు. ఇదంతా ఎరిగియుండియో నీ మనస్సును నీవు అణుచుకొనక నీకు ఇష్టమైనట్టుగా నీవు జీవిస్తున్నావురా. నీవు ఎంత భయంకరుడువరా, నువ్వు ఎంత భయంకరుడువరా. మీ అమ్మ వ్యభిచారం చేసి 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 తిరిగింది, నీవు కూడా తిరుగుతున్నావురా. నువ్వు తిరుగుతున్నావు. ఎంత ఎరిగి ఉండియో నీవు కూడా అదే పరిస్థితులలో పోతున్నావు. ఓ బెల్షెజర్, ఇదంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును నువ్వు అణుచుకొనటం లేదు. ఎస్, ఇది నా మానవులమైన మనం చేస్తున్న తప్పుదేమదే. బహుకాలము నుంచి ఆయన దర్శిస్తూనే ఉన్నాడు. మనమును బహుకాలము నుంచి దోషములు చేసుకుంటూనే వెళుతున్నాం. ఆ దోషములు మనలను తుఫాను ఎలాగైతే తరుముతూ ఉన్నదో అలాగ దోషములను మనం తరుముకుంటూ వెళ్ళిపోతున్నాయి. రక్షణ కలుగునంటావా? రక్షణ కలుగునంటావా? ఏమో నాకు తెలియదు. చివరిగా ఒక మాట ముందుకు వచ్చేసి నా భాగానికి వెళ్తాను. అదే యెషయా గ్రంథం 59వ అధ్యాయం. అదే యెషయా గ్రంథం 59వ అధ్యాయం. ఒక చక్కని దివ్యమైన మాట ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు దేవుడు. కనుక మన జీవిత క్షేమం కొరకాయ అది నీ చేతిలోనే ఉన్నది. ఆయన రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. రక్షణ కలుగునా కష్టమే, అయితే దేవుడికి అసాధ్యమేదే కాదు. కానీ నీ యొక్క స్పందనను బట్టి ఆధారపడి ఉంటుంది.
నా స్పందన బట్టి ఆధారపడి ఉంటుంది. 59 చివరి 2 వచ్చిన చదువుకుందాం. 59 చివరి 2 వచ్చిన చదువుదాం అందరం. సియోను నొద్దకును, కనుక ఆగండి అక్కడ. సియోను నొద్దకును అన్నాడు ఒకటి. రెండోది మళ్ళీ యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళు కొడిన వారి యొద్దకును. గమనించారు, 2 నూలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మొదటిది సియోను నొద్దకున్నట, రెండవది యాకోబులో. ఇప్పుడు చూస్తూ వచ్చాం కదా, కానీ కొన్ని మాటలు కనుక మా దోషములు మమ్మల్ని తరుముకుంటూ పోతున్నాయి, మాకు రక్షణ కలుగునా, బహుకాలం నుంచి ఆయన దర్శిస్తున్నాడు, కానీ కనుక మేము ఆయన బహుకాలం నుంచి దోషం చేస్తూనే పోతున్నాం. మంచిదే, కనుక అయితే రాయబడిన మాట, యాకోబులో అలాగ తిరుగుబాటు చేస్తూ ఇక్కడ కాపుకున్నాడు, చేయుట మాని మళ్ళు కొనిన వారి యొద్దకట. అంటే రాత్రి ఎవరిని ఆయన రక్షిస్తానంటున్నాడు? ఇంకా నీ ఇష్టానుసారంగా పోయేవాడిని కాదు. ఇప్పటిదాకా తిరుగుబాటు చేస్తూ వెళ్ళిపోతున్న నీవు నేను మళ్ళుకొని మానుకొని మళ్ళుకొని ఎడల వారి యొద్దకు విమోచకుడు వచ్చును, ఇదే యెహోవా వాక్కు. ఎంత ప్రేమమయుడండి దేవుడు. అందుకొని మనల్ని చంపక మనల్ని బతికిచ్చి మల్లుకుంటదేమో ఈ రోజన్నా, మల్లుకుంటాడేమో నా అన్న, నా కొడుకు, నా కూతురు అని మరొక అవకాశాన్ని ఏం చేశాడు? నీ ముందు అట్లా పెట్టాడంతే. నా ముందు అలా పెట్టాడు. ప్రేమైన సంఘమా, మనము చేస్తూ వచ్చిన తిరుగుబాటులన్నిటిని మాని మళ్ళుకొని ఆయన యొద్దకు వస్తావా? మాని మళ్ళుకోవాలట. ఆ పదాలు గమనించాలి. మానుకోకుండా మళ్ళటం కాదు, మాని మళ్ళుకోవాలి. అప్పుడే విమోచకుడు మన యొద్దకు వస్తాడు. అప్పుడే మన దేవుడు, నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచినట్టుగా మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా నిన్నే కాదు నీ ఇంటిని కూడా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. యెహోవా సెలవిస్తున్నాడు ఈ మాటలు. ఇప్పటికే నిన్ను బట్టి నీ కుటుంబం నాశనం అవుతుంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని జ్ఞానవంతుడివై మనసు మార్చుకొని బెల్షెదరుకు వలె ఇవన్నీ ఎరిగి ఉండి ఎంతమందికి జాగరణ మూడిలో జరుగుతున్నాయో, ఎంతమంది చస్తున్నారో, ఎలాంటి చావులు తలుస్తున్నారో, ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో, ఇవన్నీ చూస్తూ మనసును చూస్తూ కూడా మానకుండా వెళ్ళిపోతూ ఉన్నట్లయితే నీ కర్మ, నీ సావు నీవే తెచ్చుకుంటావు. ఇక దానికి దేవుడు కూడా కాదు, ఒరే చెలికాడా నువ్వేరా నన్ను అప్పగించబోతున్నావు అన్నాడు ఇస్కరియోతేతోటి. అన్నా కూడా వాళ్ళు చల్లమే పోయాడు. ఉరి పెట్టుకొని ఏం చేశాడు? చచ్చాడు. పోయేవాడు ఆయన ఏం చేస్తాడు? ఆపుతున్నాడు, సంధిస్తున్నాడు. లోబడకపోతే ఏం చేస్తాడు దేవుడు? దేవుడు ఎప్పుడు ఎన్నడు ఎవడిని కావాలని నరకములో మాత్రము పడేయటానికి సృష్టించలేదు. గుర్తుపెట్టుకోండి. నీ చేతులారా నువ్వు పోతున్నావు అంతే. నా చేతులారా నేను, సామెత గ్రంథం మొదలు ఆ మాట గుర్తుకొస్తుంది. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. సామెతలు 5:10 నుంచి. నీ ఆస్తి వలన పరులు తృప్తి చెందుదురు, నీ కష్టార్జితమన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసము నీ శరీరమును క్షీణించినప్పుడు
అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయ గద్దింపు ఎట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంగమల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడినకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచు పాతాళములో యుగయుగాలు చెప్పుకొనుచు మూలగబోతున్నారు. అయ్యో, ఆ రోజు చెప్పారు, అయ్యో ఆ రోజు హెచ్చరించారు, నాకు దానిని గురించి పట్టలే. నా తిండేందో, నా బట్టలేందో, నా ఇల్లేందో, నా కారేందో, నా బండేందో, నా తాగుటమేందో, నా సిగరెట్లేందో, నా వ్యవహారాలేందో పట్టినే కానీ అది అసలు పట్టనే నాకు పట్టలేదని చెప్పుకొనుచు మూలుగుచు ఈ నిత్యమైన నరకములో యుగ యుగములు యాతన పడతావు. అది నీ చేతులారా నువ్వే తెచ్చుకుంటున్నావు, దేవుడిది కాదక్కడ. సో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా, దేవుడు లోకమునెంతో ప్రేమించాడు. ఇక్కడ కూర్చొని నిన్ను కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా సిలువ రక్తమ చేత కొనబడకుండా పాపములోనే కొనసాగుతున్న సహోదరుల సహోదరి, బాప్తిస్మలో పాలుపొందివ్వండి, దేవుని చేత ఏర్పరచబడిన వాడవై ఇంకను ఇజ్రాయేలు ప్రజలకు వలె దోషముల చేత కొట్టబడుతూ వెళ్ళిపోతున్నావా? నీ ఇష్టం. మాని మల్లుకుంటావా? నీకు క్షేమం. మానకుండా వెళ్ళిపోతావా? నీ పతనము నీకు నీవే. ఆయనది కాదు బాధ్యత, ఆయనది కాదు బాధ్యత. రేపు అక్కడికి వెళ్ళి వాదిస్తావేమో, పరలోకానికి దగ్గర అక్కడ దాకా నరకాలకి దేవుడు కనికరంగా లేదని అంటావేమో. మొత్తం పిక్చర్ చూపిస్తాడు నీకు. ఎప్పుడెప్పుడు ఏ వాక్యము నీకు వినిపించాడో, ఇంటిలో టీవీలో కనుక, ఇంటిలో సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, వాట్సాప్లో కనుక, బయటకు వెళ్తున్నప్పుడు మైకుల ద్వారా, ఇక్కడ మైకుల ద్వారా, ఇక్కడ మందిరములో, అవన్నీ నీ ఎదుట ఏమవుతాయి? ఫ్లాష్ అవుట్ వస్తాయి ఎదురుగా. చెప్పలేదా నీకు? చూడు, పలానా రోజు పలానా తారీఖున పలానా వ్యక్తి నీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పాడు, నువ్వు విన్నావు. ఏడ తప్పించుకుంటావు? ఏడ తప్పించుకుంటావు? తప్పించుకునే మార్గమే లేదు, తప్పించుకునే మార్గమే లేదు. కాబట్టి జాగ్రత్త పడదాం, దేవుని భయం కలిగి ఉందాం. సియోను నొద్దకును అలాగనే తమ యొక్క జీవితంలో తమ తప్పిదముల దోషములను మాని మల్లుకొనిన వారి యొద్దకు విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. ఆయన నీ యొద్దకు ఈ రాత్రి వస్తున్నాడు, నీ యొద్దకు వచ్చును. నువ్వేం చేస్తావు? అక్కడ రాయబడిన మాట ఇంకో మాట గుర్తుకొస్తుంది. యెషయా గ్రంథం 55 అధ్యాయం 6వ వచనం చదువుదాం. యెషయా 55:6. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను. ఈ రాత్రి నీకు సమీపంగా ఉన్నాడు దేవుడు. ఆయన రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. ఆ మాట అంటుంటే ఇది గుర్తుకొస్తున్నది. రండి, లోకాసువార్త 19వ అధ్యాయం. లోకాసువార్త 19, 6వ వచనం నుంచి చదువుతున్నాను నేను. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తుల సగము బేదలకిచ్చుచున్నాను, నేను ఎవరిద్దరూ అన్యాయముగా దేనే తీసుకొని అతనికి 4 అంతలు మరలా చెల్లించునని అబ్రాహాముతో. అందుకు యేసు, ఇతడును అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఈ రాత్రి నీ యొద్దకు రక్షణ వచ్చి ఉన్నది.
కాలుతో తనుకొని పోతే నీకంటే పనికిమాలిన ఎదవ, దరిద్రాలు ఎవడున్నాడు? మనకంటే దౌర్భాగ్యుడు ఇంకెవడున్నాడు? ఇక రాయబడిన మాట, ఇదిగో నీ ఇంటికి రక్షణ వచ్చే ఉన్నది. ఎస్, విమోచకుడు నీ యొద్దకు వచ్చని, ఇదే యెహోవా వాక్కు. మాని మళ్ళుకుంటామా? క్షేమం పొందుతాం. మానకుండా వెళ్ళిపోతావా? నీ ఇష్టం. నీ చేతులారా నువ్వే గొయ్యను తవ్వుకున్న వాడవదానవుతావు. కనుక దీనికి బాధ్యత నేను కాదు. పౌలు అన్నాడు అదే మాట. రండి, అపోస్తుల కార్యగ్రంథం 18వ అధ్యాయం. అపోస్తుల కార్యగ్రంథం 18వ అధ్యాయం. అపోస్తుల కార్యగ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. 5 నుంచి చదువుదాం. శీలయు తిమోతియు మాస్దోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడే యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. అయితే వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రమును దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను చాలంతే, మీ నాశనానికి మీరే, నేను నిర్దోషిని. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. చెడు వచ్చిన సహోదరుడు, ఆ సహోదరి, మన జీవితం ఎటు ప్రయాణం చేస్తున్నది? ఈ ఒప్పుకోలు ప్రార్థనలో దాదాపు 30 గంట అయిపోయింది ఇప్పటికే. సరే, క్లుప్తంగా కొన్ని మాటలు కూడా జ్ఞాపకం చేస్తా. సో యెషయా గ్రంథములో నుండి నా దినభాగంలో మాట్లాడినమాట అవన్నీ. సో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, సంధిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు కావలసిన మాటలు మన చెవికి వినిపిస్తున్నాడు. మనం ఏ స్థితిలో పడి ఉన్నామో ఆ పడి ఉన్న స్థితిని దేవుడు మనకేం చేస్తున్నాడు? స్పష్టంగా మనకు కళ్ళకు చూపిస్తున్నాడు. నేను ఇదంతా వివరిస్తానని అనుకోలేదు. జస్ట్ 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోదాననుకున్నాను. నీ కళ్ళకు కట్టినట్టుగా నీ జీవితం ముందు నీ పరిస్థితిని విప్పి అలాగా పెట్టాడు. నా జీవితాన్ని విప్పి అలాగా పెట్టాడు. ఎంతకాలం ఇంకా అలాగనే వెళ్తావు? యెషయా గ్రంథం 64వ అధ్యాయం చదువుకున్నాం కదా. బహుకాలము నుంచి మేము దోషములను ఇంకా ఎంతకాలం చేసుకుంటూ పోతావు? ఆయన కృప, ఆయన విమోచన ఇంకా నీకు దొరుకుతుందని అనుకుంటే మోసపోతావు. జాగ్రత్త. ఇంకా కొన్ని వచనాలు గుర్తుకొస్తున్నాయి. హెబ్రీ రాసిన పత్రిక ఒక మాట గుర్తుకొస్తుంది. రండి, ఇవన్నీ నేను సిద్ధపడి కాదు. హెబ్రీ 12వ అధ్యాయం. హెబ్రీ 12 చదువుకుందాం. 16, 17 వచనం చదువుకుందాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా ఒక పూట కూటి కొరకు, కనుక ఒక బాటిల్ కొరకు, ఒక సిగరెట్ పెట్టి కొరకు, కనుక ఒక సిగరెట్ ఒకటి యొక్క ఖైనీ ప్యాకెట్ కొరకు, ఒక జబర్దస్త్ కిల్లి కొరకు, ఒక శారీరకమైన పాపం కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేశాడంట? అమ్మివేశాడు. నీ పాప ఇచ్చల కొరకై, నీ ఇష్టమైన తాగుళ్ళ కొరకై, నీ ప్యాకెట్ల కొరకై, నీ జీవితం కొరకై దేవునికి ఇచ్చిన విలువైన జీవితాన్ని తాకట్టు పెట్టేసేసావు. నిన్ను నీవుగా ఆ మందుకు అమ్మేసుకున్నావు, ఆ ప్యాకెట్కి అమ్మేసుకున్నావు, ఆ పాన్పరాకరికి అమ్మేసుకున్నావు, ఆ శారీరకమైన వ్యభిచారానికి అమ్మేసుకున్నావు. ఒక పూట కూటి కొరకై తనను తాను అమ్మివేసుకున్న భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఏశావు వంటి వాడు ఎవడైనా ఉంటాడేమో? ఇక్కడ లేరా?
ఇక్కడ లేరా అని. ప్రియమైన సంఘమా, అయితే చివరి మాట చాలా భయంకరంగా ఉంది అక్కడ. అది చదువుదాం. కనుక జాగ్రత్తగా చూచుకొనుడి. 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు. ఇవన్నీ నీవు ఎరిగి ఉండియు బెల్షాజర్, ఓ విశ్వాసులారా, మీరు ఎరుగుదురు. ఎరగని విషయాలు ఏం చెప్పట్లా పౌలు, మీరు ఎరిగిన విషయాలని చెబుతున్నాడు. ఏశావు ఎలాగ భ్రష్టుడైపోయాడో, ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లతో ఏం చేశాడంట, ఎక్కి ఏడ్చాడు. కానీ ఆశీర్వాదము పొంద దొరకక విసర్జింపబడెను, తృణీకరించబడెను, నెట్టివేయబడెను, గెంటివేయబడెను. అయ్యా మాకును తలుపుతీ, అయ్యా మాకును తలుపుతీ, మీరెవరో నాకు తెలియదు, తెలియదా ఈ విషయాలు? మనకు బాగా ఎరుగుదము. ఎరిగి మనం ఏమవుతున్నాము? చెడిపోతున్నాం. అదే పాట అక్కడ. ఎరిగి చెడిపోతున్నాం. పాడిన పాట. ఎరిగి చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడనను చూడనిమ్మో. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడనను చూడనిమ్మో. ప్రభు యేసు నా రక్షక, నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఏమైనాడట? ఎరిగినే చెడిపోతుని, యేసుని గాయమును రేపెత్తిని. మోసపోతిని నేను దృష్టి. అవును, ఇప్పుడు బాగానే ఉంటుంది. నేను అదే చెప్తుంటేనే, వారం కోడికలు డిమ్మా కొట్టి, ఆదివారం డొమ్మా కొట్టి, నెలలు కూడా డొమ్మా కొట్టిన వారందరికీ ఇప్పుడు బాగా ఉంటుంది. ఇక రాయబడిన పదం అదే. కనుక మోసపోతిని నేను దృష్టి తొలగితిని, దాసుడు నన్ను చూడనిమ్ము. ఇప్పుడన్నా ఎంత భయంకరంగా ఏడవబోతున్నారో అది చెప్పేది కాదండి. ఊహలకు కూడా అందని భయంకరమైనట్టుగా బాధ అది. అట్టి భయంకరమైన స్థితిలోనికి నువ్వు వెళ్ళకూడదని యెషయా గ్రంథం చివరి వచనములలో ఆయన నీ యొద్దకు వచ్చాడు. ఇదే యెహోవా వాక్కు, నీ విమోచకుడు, నీ రక్షకుడు నీ యొద్దకు వచ్చాడు. మాని మళ్ళుకుందామా? మాని మళ్ళుకోవడానికి ప్రయత్నం చేస్తావా? కఠినం చేసుకొని వెళ్ళిపోతావా? నీ ఇష్టం. నేను ఇక్కడ ఇది ముగిచ్చేస్తాను, ఇంకా టైం అవుతుంది కనుక ఒక 10 నిమిషాలు ఉంది. నేను నా భాగానికి జ్ఞాపకం చేసి ముగిస్తాను. నా దినభాగములో కనుక నేను చదువుకుంటున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన భాగం రండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీ 5వ అధ్యాయం చదువుకుందాం. వచనం 6-7 వచనాలు చదువుకుందాం. 6-7 వచనాలు కలిసి చదువుకుందాం అందరం. గలతీ 5:6-7 వచనాలు.
యేసు క్రీస్తు నందుండో వారికి సున్నతి పొందుట ఎందేమియూ లేదు, పొందకపోవుట ఎందు ఏమియూ లేదు, గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగుగా పరిగెత్తుచుండిరి. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు, నా వెనకాల పలకండి, ఈ మాటలే మనం తీసుకోబోయేది ఇప్పుడు. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ సంవత్సరమంతా, గత సంవత్సరములంతా, గత మాసములంతా, గత వారములంతా ఎవరు నిన్ను అడ్డగించింది? ఎవతే మాట్లాడుతూ ఎవడు అంటున్నాడు మాట, నా మాట కాదు. ఎవరు నిన్ను అడ్డగించింది? బైబిల్లో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు చాలా భయంకరంగా ఉంటుంది ఆయన మాట. అక్కడ పదం వాడాడు ఇక్కడ. కనుక మేము యొక్క సత్యమునకు విధేయులో కాకుండా మిమ్మల్ని ఎవడు, ఎవత నిన్ను అడ్డగించింది? ఎవడాడు అడ్డగించినవాడు? ఎవడు? అక్కడ పెట్టే, ఇక్కడ తీసుకురావద్దు, నువ్వు ఇక్కడ దాకా తీసుకురావద్దు, అక్కడ పెట్టు. నువ్వు మధ్యలో పెడితే అందరు నిన్ను చూస్తారు. అది అర్థమైందా? వాడు డిస్టర్బ్ అవుతుంది. నీ కొట్లోకి డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చారు, ఇంక ఎట్లా ఉంటుంది నీకు? అంతే కదా? సరే అక్కడ పెట్టు, ఎందుకంటే మళ్ళీ నిన్ను చూస్తారు, పెట్లనే చూస్తారు. అది అటు తీసుకొని లోపల పెట్టండి అయ్యాయి బ్రదర్స్. సో జ్ఞాపకం చేసుకుందాం. సో ఆయన అంకమ్మ చూసేసరికి వాక్యం పోయింది. సరే, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు? ప్రేమైన సంఘమా, ఏంటని అంత భయంకరమైన పదం వాడాడు దేవుడు అక్కడ? ఆత్మచేత పౌలు చేత రాయించాడు అన్నమాట. సత్యమునకు విధేయత చూపించనీయకుండా ఈరోజు మనలను అడ్డగించుతున్నది ఏంటిది? ఏంటిది? సత్యం అంటే ఏంటిది అసలు? కనుక ఇప్పుడు దాదాపుగా ఇది 2 గంటల టాపిక్ వంశం అన్నమాట. ఇది నేను సిద్ధపరచుకున్నది. సో ప్రియమైన వారరా, సత్యమునకు విధేయులు కాకుండా ఈరోజు ఇంకా నీ జీవిత యాత్రలో సత్యవంతుడైన ఆ దేవునికి, సత్యవంతమైన ఆ దేవుని వాక్యములకు విధేయత చూపించకుండా నిన్ను అడ్డగించుతున్నది నీ మందా, నీ సిగరెట్ల, నీ పాల్పరాకుల, నువ్వు ప్రేమించే సెకండ్ సెటప్, నీ థర్డ్ సెటప్, ఏది నీ హృదయానికి నీ బాగా తెలుసు, నీ అంతరంగానికి నీకు బాగా తెలుసు. సత్యమునకు విధేయత చూపించలేకుండా అది నిన్ను ఆటంకపరుస్తూ ఉంది. రే, ఆయన వెంబడిస్తే నన్నేం చేస్తావు? అగస్టిన్ అందంట ఆ అమ్మాయి, ఇంతకుముందు ఆ అమ్మాయితో పాపం చేశాడు. పోతుందంట బాగా రంగులేసుకొని పోతా అగస్టిన్ ఏమన్నా అప్పటికి యేసుప్రభుని నమ్ముకున్నాడు. తలకాయ వంచుకొని పోతున్నాడు ఆయన, తన దారిని పోతా ఉంటే గరిగా ఆ పోతున్న అమ్మాయి గమనించిందట. గమనించి, ఏ హలో అగస్టిన్, హలో హలో, కనుక నీ ప్రేయసి, నీ ప్రియురాలు పిలుస్తుంది. ఒకప్పుడు ఆ అమ్మాయితుడు ఎంతో భయంకరమైన పాపం చేశాడు. ఒకటి కాదు, ఎంతోమందితో చేశాడు పాపం. తను యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాడు. సత్యమును లోబడనీయకుండా ఆమె అతనిని ఏం చేసింది? కొంతకాలము ఆటంకపరిచింది. అలాగనే తన శరీరములో ఉన్న కోరిక, అగస్టిన్ యొక్క జీవితంలో ఉన్న కోరిక సత్యమునకు లోబడ, వాళ్ళ తల్లి కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేస్తానే ఉంది. ప్రతిరోజు కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేస్తానే ఉంది. వ్యభిచారముతో పిల్లలు కూడా కలిశాడు. పేకాటలో ఆరితేరిపోయాడు, తాగుళ్ళు ఆరితేరిపోయినాడు, వ్యభిచారములు ఆరితేరిపోయినాడు. అది బతుకు, తన బతుకు, అగస్టిన్ బతుకు.
కన్నీళ్ళు ప్రభావముగా తన తల్లి ప్రార్థన చేయటం ఈరోజు మానలా. తన మనసులో ఉన్న కోరికలు సత్యమునకు విధేయత కానీయకుండా ఏం చేస్తున్నాయి? అడ్డగిస్తూ ఉన్నాయి. ప్రియమైన సంఘమా, సత్యము ఎవరు? సత్యం ఏంటిది? సత్యమునకి ఎందుకు విధేయత చూపించాలి? ప్రశ్నలు ఇవన్నీ. సత్యమునకి ఎందుకు విధేయత చూపించాలి? కరిగా సత్యము ఎవరు? ఈ ప్రశ్నలు వేసుకుంటూ పోతే చాలా టైం అవుతుంది కనుక నేను ముగిచ్చేస్తాను ఇక్కడ ఒక 5-10 నిమిషాల్లో. జస్ట్ 2-3 మాటల జ్ఞాపకం చేస్తా. ఆ సత్యమును మానవుడు ఏం చేశాడండి? రండి ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 14 వచనం చదువుకుందాం. 59:14. మానవుడు సత్యాన్ని ఏం చేశాడు చూద్దాం. 59:14. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము ఏడుంది? సంత వీధులలో పడవిన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకయే పోయింది. సత్యాన్ని తీసి దెబ్బలు కొట్టారు. ఎస్, సత్యం యొక్క పరిస్థితి అదే. ఈరోజు సత్యం యొక్క పరిస్థితి మన భారతదేశంలో అదే స్థితి. సత్యవంతుడైన వారిని చూడటానికి మనుషుడికి కళ్ళు, అసత్యమును సత్యముగా మనుషుడు అనుకుంటూ భ్రమలో తన జీవిత యాత్ర కొనసాగుతూ వెళ్ళిపోతున్నాడు. ప్రేమైన సంఘమా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో మలమలగా పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఏం చేసావు సత్యాన్ని? నీ ఇంట్లో ఏముంది? ఒక అక్క ఫోన్ చేసింది, అన్నా ఇంతకుముందు బజార్లోనే తాగొచ్చేవాడు, ఇప్పుడు సీసాలు ఇంటికే తెస్తున్నాడంట. ఏంటిది? ఓ సుజాత అక్క, ఇక్కడ ఉండు, నేను కళ్ళు మూసుకొని చెబుతున్నా ఇప్పుడు దాకా. మొన్నటి దాకా ఏమైనా బజార్లో తాగి వచ్చేవాడంట సీసాలు, ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు? ఇంటికే తెచ్చుకొచ్చి బీరువాలు పెట్టి ఏం చేస్తున్నాడంట? మళ్ళీ ఈమెను ఏం చేస్తున్నాడంట? కోరండా రాకా, వాడొస్తాడు ఈడొస్తాడు, వాళ్ళకి ఎదవలందరికీ కూర ఉండాలంటే ఆమె. నువ్వు చేసేది ఒక పని, ఎదవ పని, కానీ ఆ ఎదవలందరికీ నీ భార్య కూర వండి పెట్టాలి. ఎంత బజారు పాలు చేస్తున్నావు నీ కట్టుకున్న భార్యని? సిగ్గుందా నీకు? నీ కట్టుకున్న భార్యనని నువ్వు చేసే పని ఏంటిది? జ్ఞాపకం చేసుకుందాం. సత్యమని ఆయన బజార్లో పాడేశావు, మందు మాత్రం ఇంట్లోకి తెచ్చుకున్నావు. మన ఈ మధ్య ఎవరు చెబుతున్నారు, అన్నా ఆడకపోతే కనుక అసలు భార్య పరిచయట్లేదంట, ఉంచుకున్న భార్య పరిచయం చేస్తుందంట. ఎవరికి? మా సువార్త అక్కడ నవ్వుతుంది. కనుక అసలు భార్య పరిచయం చేయట్లేదంట, ఉంచుకున్న పరిచయం చేస్తుంది ఇంట్లో కొంపలు చేరి. ఎంత దరిద్రం చెప్పండి ఇది, ఎంత దరిద్రం ఇది. ఉంచుకొని భార్య చేస్తుందంట పరిచర్య. కొంపలలోకి సత్యం లేదండి, పాపము విలయ తాండవం ఆడుతుంది ఇళ్లలో. కారణం సత్యాన్ని బజార్లో పడేసేసావు. ఆ సత్యమే ఘోషిస్తూ ఉంది. సత్యమునకు నీకు విధేయత చూపించనీయకుండా నిన్ను చేస్తున్న అడ్డగించే కార్యాలు ఎన్నో ఉన్నాయి. నీ మనస్సు, నీ కోరికలు, నీ తలంపులు, నీ ఆలోచనలు. 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. 2 మాటలు చెప్పి 11 అయిపోయింది ఖచ్చితంగా టైము. 13వ అధ్యాయం. సత్యమును అడ్డగించే మనలో ఉన్నవి జ్ఞాపకం చేస్తాను నేను. రండి, చాలా పెద్ద టాపిక్ నేను రెడీ చేసుకున్నాను కానీ చెప్పలేకపోతున్నాను.
13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయం చదువుదాం రండి, నాతో కలిసి వెళ్దాం. కనుక 21వ వచనం నుంచి మనం ప్రయాణం చేద్దాం. మత్తయి సువార్త 13:21 నుంచి చూద్దాం. అయితే అతనిలో వేరు లేనందున, ఎవడు వీడు? 20వ వచనంలో, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషము దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో రాతి నేల ఉంది కాబట్టి అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే ఏమవుతాడు వీడు? అది కనుక సత్యమునకు విధేయత చూపించకుండా చేస్తున్నది మనలో ఉన్న రాతి నేల. అక్కడ 2 విషయాలు చెప్పాడు. ఏమన్నాడు? శ్రమ అయినను వాక్యము నిమిత్తం. మీ భార్య నిమిత్తం కాదు. కొంతమంది అనుకుంటారు కనుక మా అబ్బాయి కోసము, మా అమ్మాయి కోసము, మా భార్య కోసం బాధలు పడి నేను కూడా దేవుడి కొరకే బాధపడుతున్నాను. దేవుడి కొరకు కాదు, నీ ఇంటి కోసం బాధపడుతున్నావు. ఇక రాయబడిన మాట గమనించాలి. ఆ పదం 21వ వచనంలో కనుక ఏమన్నాడు? వాక్యము నిమిత్తము. నీ భార్య నిమిత్తం కాదు, నీ బాటిల్ నిమిత్తం కాదు, నీ సిగరెట్ల నిమిత్తము కాదు, నీ తాగుడు నిమిత్తము కాదు, నీ పాపము నిమిత్తము కాదు, దేవుని వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలుగగానే వాడు సత్యమునకు విధేయత చూపించడు. ఈనాడు మనలో లేవా ఇవి? నేను ముగిస్తానని చెప్పాను కదా, ముగిస్తా ప్రసంగికులు ఇట్టని చేస్తుంటారు కదా. కనుక నేను ముగిచ్చేస్తున్నాను. కనుక మొదటిది ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 2వ మాట కిందకు వద్దాం. 2వది 22వ వచనం, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్య వినువాడే కానీ ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును ఏం చేసింది? 2వది ధన మోసం. 2వ దాంట్లో 2వది ఐహిక విచారములు. పరసంబంధమైన దాని కొరకు కాదండి విచారం, ఐహికమైనవి, ఇహలోక సంబంధమైనవి, భూ సంబంధమైన కొరకైన విచారం. అవును, సత్యమునకు విధేయత చూపించనీయకుండా మనలో ఉన్న చెడు లక్షణాలు ఇవి. ఇంకా చాలా ఉండదు చూపించాల్సింది, నేను ముగిస్తున్నాను ఇక్కడ. సో శ్రమ అయినను హింస అయినను వచ్చినప్పుడు, అలాగనే డబ్బు, నేను అందుకని చాలాసార్లు చెప్తా మీకు, డబ్బు సంపాదించాలన్న కోరిక కానీ మీకు కానీ కలుగుతూ ఉంటే దానిని ఎంత తొందరగా వదిలిపెడతారో అంత మంచిది. ఎంత త్వరగా వదిలిపెడతారో అంత మంచిది. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. నిన్ను భూమి మీద నడవనివ్వదు నీ డబ్బు, నిన్ను కనుక కింద నడవనివ్వదు, నిన్ను ఆకాశ వీధులలో పై నడిపిస్తుంది అన్నమాట. ఎందుకు? డబ్బుంటే చిటారు కొమ్మన ఉన్న కోతి కూడా ఏం చేయొచ్చంట? దిగొత్తదంట. ఈరోజు ప్రజలు చేస్తున్న పని. డబ్బు ఉండాలిరా, డబ్బు లేకపోతే ఏం సాధిస్తాం? జాగ్రత్త. సత్యమునకు నిన్ను లోబడనీయకుండా, విధేయత చూపించనీయకుండా నేను చేస్తుంది చూస్తా నీ డబ్బును గురించిన నీ కోరిక, ఇహలోక వాంఛలు. అది తినాలి, ఇది తినాలి, అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, ఇది అనుభవించాలి, అది అనుభవించాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఇహలోక వాంఛలు, కోరికలు, తపన దేవుని వాక్యానికి లోబడనివ్వదు. నిన్ను సత్యమునకు లోబడనివ్వదు. సత్యం అంటే 2 వాక్యమైన సత్యం, 2వది ఆయనే సత్యం. గుర్తుపెట్టుకోండి. ఆయనకు లోబడనివ్వదు, ఆయన వాక్యమునకు వినలను విధేయత చూపించనివ్వదు. ఇంకా ఎన్నున్నాయో నీలో నాలో పరిశీలన చేసుకొని పరీక్షించుకొని దేవుని యొక్క వాక్యం వెలుగులో ఇంకా ఏవేవి ఏ కార్యాలు సత్యమునకు లోబడనీయకుండా, ఇంకా సత్యం అంటే వాక్యములు చాలా ఉన్నాయి, ఆ వాక్యమే సత్యమైన వాక్యం చాలా ఉన్నాయి. అందులో ఒక మాట అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనములో, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం యందును ఏం చేశారట? ఇది సత్యం.
ఎడతెక్కున్నావా? ఎప్పుడో సంవత్సరం అయింది బలలో పాలు పొంది కదూ. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నావు? బలలో పాలు పొందవుతున్నావు. ఎప్పుడో వచ్చావు మందిరానికి, మళ్ళీ ఇప్పుడు వచ్చావు. సత్యం ఏం చేసావు? ఈ సంవత్సరం అంతా తీసి దెబ్బలో కొట్టేశావు. దేనికి లోబడ్డావు? నీ ధన సంపాదానికి, నీ వయ్యారాలకి, నీ అలంకరణలకి, నీ పెళ్ళిళ్ళకి, నీ యొక్క రకరకాల తీర్థయాత్రలకి, రకరకాల వాటన్నిటికీ నువ్వేం చేస్తున్నావు? సమయం ఉంది. కానీ దేవుని పాదముల దగ్గర కూర్చోటానికి, దేవుని మందిరానికి రావటానికి మనకి టైం లేనే. ఎక్కడదా బ్రదర్? ఎక్కడదా బ్రదర్? నీ ఇష్టం. సో సత్యమునకు లోబడకుండా ఎన్ని రకాలుగా నువ్వు తప్పిపోయావో నేను జస్ట్ 3-4 చూపించా. చాలా ఉన్నాయి, జ్ఞాపకం చేసుకుందాం. సో యెషయా గ్రంథము తర్వాత ఈ మాట మీకు జ్ఞాపకం చేశా. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాడు? ఏది నిన్ను, ఏ సోమరితనం, ఏ నిద్రబోతుతనం, ఏ తిండిబోతుతనం నిన్ను అడ్డగిస్తూ సత్యములో ఎదగనీయకుండా చేస్తున్నదో ఒక్కసారి పశ్చాత్తాపడి సరిచేసుకొని దేవుని పాదాల దగ్గర కూర్చున్నాం. దేవుడు అట్టి క్షేమకరమైన సరిచేసుకునే జీవితంలోనికి మనల్ని తీసుకొని వచ్చి మానుకొని మళ్ళుకుంటే విమోచకుని దగ్గరకు వస్తాడు, నీ జీవితంలో కార్యం చేస్తాడు. లేదంటావా? నీ ఇష్టం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. మనందరూ లేచి నిలబడి రండి బ్రదర్స్, రండి ఒక పాట పాడుకుందాం. కొంచెం నిద్రపోద్ది మీకు, దాని కొరకే లేచి నిలబెడుతున్నాను. రండి బ్రదర్స్, రండి.